ఉన్నాయన్న. ఓకేనా. అందులో 1,30,000, 1,40,000 అంటున్నారన్న. మీరు చూస్తే 95, 90 లక్ష అంటున్నారు. అవునండి. అది ఏంటంటే బోకన్ తీసుకురాకుండా నేరుగా డైరీ ఫామ్కి వస్తే అన్న ఓకేనా. 95కి 1,00,000, 1,05,000, 1,10,000 నీకు ఏం ఇస్తానన్న. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి అన్నని అడిగి ఫామ్ లొకేషన్ అది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అది చెప్పండి అన్న. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నా నమస్కారం అండి. నా పేరు సత్యబాబు. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి. నా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి. నా దగ్గర 365 రోజులు కూడా సేల్ పర్పస్ కి ముర్రా, బన్నీ, జాఫరాబాడి గేదెలు అయితే సేల్ పర్పస్ ఉంటాయండి. అదేవిధంగా గేదెలు రేట్ల విషయం వచ్చేసరికి 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు రేట్లు అయితే ఉండడం జరుగుతుందండి. పాలు విషయానికి వచ్చేసరికి రోజు మీద 12 లీటర్లు, 14 లీటర్లు, 16 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మన దగ్గర ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి 2 గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకుంటే కిరాయి మేము పెట్టుకుంటామండి. 3 గేదెల నుంచి 5-6 గేదెలకు 10 గేదెల వరకు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మేమే ఇస్తామండి. అదేవిధంగా పాల గ్యారంటీ ఉంటుందండి. పాలు చూసుకున్న పాల గేదెలు తీసుకున్నారు అనుకున్న వాళ్ళు 1 పూట, 2 పూటలు, 3 పూటలు పాలు చూసుకోవచ్చండి. అదేవిధంగా సుడిగేలు వచ్చేసరికి గుడ్లమైకి, రొమ్ము కంప్లైంట్కి పూర్తి బాధ్యత మేము వస్తామండి. అదేవిధంగా ఏదన్నా గేదె కానీ ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక అటు నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది సగం మేము పెట్టుకొని సగం మీరు పెట్టుకుంటే సరిపోతుందండి. రీప్లేస్మెంట్ చేస్తామండి. 100% కూడా గేదెని మార్చడం జరుగుతుందండి. ఓకేనా. ప్రజెంట్ ఈ గేదె గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. ముర్రాలో టాప్ క్వాలిటీ అన్న. ఇది ఎన్నో లాక్టివేషన్ అనేది? సెకండ్ లాక్టివేషన్ అండి. సెకండ్ లాక్టివేషన్. అవునన్నా. అటర్ క్వాలిటీ తీసుకొచ్చండి. ఇది ఎన్ని పాలు అవుద్దన్నా మనకి? పూటకి 7 లీటర్లు అన్న. రోజు 14 లీటర్లు పాలు అవుద్దన్న. రోజు మీద 14 లీటర్లు అన్న. అవునన్నా. హెవీ సైజ్ అన్న, హెవీ క్వాలిటీ చూసుకోవచ్చండి. టాప్ క్వాలిటీ హెవీ సైజ్ అండి. రోజు మీద అయితే 14 అని అన్న అయితే చెప్పడం జరుగుతుంది. అన్న ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఇది ఏంటన్నా మనకి ఏమొస్తుంది? ఇది బన్నీ అన్న. బన్నీ అన్న. అవునన్నా. ఇది పాడిగేదన్నా. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యింది? 3 రోజులు అవుతుందన్న. ఇవాళ 3 రోజులు అవుతుంది. ఇది ఎన్ని అవుద్దన్న? పాలు ఎన్ని అవుద్దన్న? ఇది పూటకి 5 లీటర్లు అవుద్దన్న. పూటకి 5 అవుద్ది. అవునన్నా. రోజు 10 లీటర్లు అవుద్దన్న. రోజు 10 లీటర్లు. అవునన్నా. దీని రేట్ విషయానికి వస్తే రేట్ ఎంత ఉంటుందన్న? 90,000 అన్నది. 90,000 అన్న. అవునన్నా. ఇదన్నా? ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. ఇది డెలివరీ అయ్యిందన్న. అయిపోయిందన్న డెలివరీ? అవునన్నా. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? 2 days అవుతుందన్న. 2 days అవుతుందన్న. అవునన్నా. ఇది ఎన్ని అవుద్దన్న పాలు మనకి? పూటకి 6 లీటర్లు అవుద్దన్న. పూటకి 6 అవుద్దన్న. అవునన్నా. చూసుకోవచ్చండి. హెవీ సైజ్ అండి అన్న. ఇది రేట్ ఎలా పడుతుంది అన్న? 1,00,000 రూపాయలు పడుతుందన్న. 1,00,000 రూపాయలు పడుతుంది అన్న. అవునన్నా. దాని గురించి చెప్పండి అన్న. నెక్స్ట్ ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. సెకండ్ లాక్టివేషన్ అన్న. ఓకేనా. అవునన్నా. డెలివరీ అయిపోయిందన్న. డెలివరీ అయిందన్న. అవునన్నా. ఇదైతే 3 రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యి. 3 రోజులు అవుతుందన్న. 3 రోజులు అవుతుందన్న. ఇది ఎన్ని పాలు అవుతుందన్న? ఇది ప్రెజెంట్ అయితే ఇదైతే మనకి కెపాసిటీ వచ్చేసి రోజు మీద 10 లీటర్ల కెపాసిటీ అన్న. 10 లీటర్లు అన్న. అవునన్నా. ఇది ఎలా పడుతుందన్న రేటు? 95 అన్న. 95 ఎలా పడుతుంది? అవునన్నా. చూసుకోవచ్చండి. రీజనబుల్ రేట్లో అయితే అన్నాల ఫామ్ లో గేదెలు అయితే ఉన్నాయండి. టాప్ క్వాలిటీ హెవీ సైజ్ గేదెలు అండి. మీరు అన్న నెంబర్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. ఇది ముర్రా. ఇది ముర్రా అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న. ఓకే. డెలివరీ అయిందన్న? ఇది నిన్న డెలివరీ అయిందన్న. నిన్న అయిందన్న. జున్నుపాలు అండి. జున్నుపాలు ఉందండి అన్న. ఇది ఎన్ని అవుద్దన్న కెపాసిటీ? 5.5 అవుద్దన్న. పూటకి 5.5 అన్న. రోజు మీద 11 లీటర్లు పాలు అవుద్దన్న. అన్న ప్రజెంట్ సమ్మర్ ఎంటర్ అవుతుంది కదా, ఇప్పుడు జనవరి ఎండింగ్ లో ఉన్నాం కదా అన్న. అవునన్నా. ఇప్పుడు రేట్లు ఎలా ఉంటాయన్నా? నెక్స్ట్ అయినా పెరుగుతాయా? ప్రజెంట్ పెరిగాయా ఏంటనేది ఒకసారి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు జనవరి నెలాఖరు కాబట్టి మొన్న డిసెంబర్ నెలలో ఏవైతే రేట్లు ఉన్నాయో అవే రేట్లు ప్రెజెంట్ ఉన్నాయన్న. ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి 5,000, 10,000 గేదె పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న. ఆల్రెడీ గేదె తగ్గున్నాయి.
ఓకే సరే కానీ ఇప్పుడు ప్రజెంట్ పర్లేదు. ఓకేనా వచ్చే ఫిబ్రవరి నెల కాడి నుంచి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న. ఓకే ఏమైనా గేదెలు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ టైం తీసుకుని కరెక్ట్ అన్న. ఓకేనా మళ్ళీ సమ్మర్ ఎంటర్ అయితే రేట్లు అయితే ఫిబ్రవరి నెల నుంచి మన రేట్లు 5,000 గేదె కాడ 10,000 పెరుగుద్ది అన్న. ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న అవే మన డిసెంబర్ లో ఏవైతే రేట్లు ఉన్నాయో అవే రేట్లు ఉన్నాయన్న. ఓకేనా అందరూ 1,30,000 1,40,000 అంటున్నారన్న, మీరు చూస్తే 95 90 లక్ష అంటున్నారు. అవునండి. అది ఏంటంటే బోకలు తీసుకురాకుండా నేరుగా డైరీ ఫామ్కి వస్తే అన్న ఓకేనా 95కి 1,05,000 నీకు ఏం ఇస్తానన్న. ఓకేనా ఆ బోకలు వేసిన ఏముందంటే 5,000 10,000 తీసుకుంటారన్న. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా కాబట్టి నేరుగా డైరీ ఫామ్కి వస్తే ఎలాగ 10,000 15,000 తగ్గుద్ది కాబట్టి ఓకేనా అందుకే 95 లక్ష చెప్తున్నాను అన్న. ఓకేనా నేరుగా రైతులు ఎవరైనా సరే నేరుగా మీకు ఫోన్ చేసి డైరెక్ట్ గా వస్తే కనుక అవునన్నా. మీరు అన్న రీజనబుల్ రేట్లు అయితే గేదెలు అయితే ఇవ్వడానికి ఉంటుంది. అవునవునవును. ఓకే అన్న అయితే చాలా రీజనబుల్ రేట్ లో టాప్ క్వాలిటీ గేదెలను అయితే ఇస్తానని చెప్పడం జరుగుతుందండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు గేదెల దగ్గర పాలు తీసుకెళ్తున్నారండి. అక్కడ కింద పాలు తగ్గినాయని చెప్పి అంటున్నారు. ఓకే తగ్గిన తర్వాత ఏంటంటే ఎవరో మోసం చేసి ఉంటారండి, అందరిలో మోసం చేయరు. నా డైరీ ఫామ్ అయితే 2-3 పూట్ల పాలు చూసుకోమంటున్నాను. ఓకే ఏమన్నా ఒకవేళ పాలు తగ్గితే కనుక గేదెని తీసుకొని మళ్ళీ వేరే గేదె మార్చడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకేనా అది రైతులు గమనించాలి. మోసం చేసి అందరూ చేయరండి, ఎవరు ఉంటారు అందరూ చేయరు. నా డైరీ ఫామ్ చూసుకుని నా డైరీ ఫామ్ వచ్చేసి హైవే అనుకుని రోడ్ ద్వారా ఉంటదండి. రోడ్డు పక్కన ఉంటది. అన్న ఇది రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్ అనేది వైజాగ్ రోడ్ నేషనల్ హైవే. నేషనల్ హైవే అండి. ఓకేనా చెన్నై కోల్కతా హైవే అండి. అవునండి. హైవే పక్కనే ఫామ్ అయితే ఉంటదండి. అన్న అయితే చాలా రీజనబుల్ రేట్లకి అయితే నేను ఇస్తానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.